ఏకంగా ఆ మొక్కల కోసం 15 లక్షలు ఖర్చు పెట్టారు. ఎడారిలో పెరిగే మొక్కలను పట్టణానికి తెచ్చామని గొప్పలు చెప్పారు. ఇక జగిత్యాలలోనూ ఖర్జూరా పంటను చూడొచ్చని నమ్మించారు. తీరా చూస్తే అవి ఈత పండ్లను ఇస్తున్నాయి. ఇక ఇది చూసిన పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే 2022లో జగిత్యాల మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి కొత్త బస్టాండ్ నుంచి పార్కు వరకు డివైడర్ల మధ్య ఖర్జూరా చెట్లు నాటుతున్నామని ప్రకటించారు. అందుకోసం ఏపీలోని కడియం నర్సరీ నుంచి 20 ప్రత్యేక మొక్కలను తెప్పించి ఏకంగా 15 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లు చూపించారు. అంటే ఒక్కో మొక్క ధర సుమారు 75,000 అన్నమాట. ఇది విన్న ప్రజలు కడియం నుంచి తెచ్చారా లేదా దుబాయ్ నుంచి నేరుగా తెప్పించారా అంటూ చర్చించుకున్నారు. అంత భారీ ఖర్చు చేస్తే తీరా అవి ఇచ్చింది ఈత పండ్లు అని చూస్తే కడియం నుంచి ఖర్జూరం బయలుదేరి జగిత్యాలకు వచ్చేసరికి ఈతగా మారిపోయిందా లేక కడియం నర్సరీ వాళ్లను నమ్మి మున్సిపల్ వారు మోసపోయారా అంటూ చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈత చెట్ల కోసం 15 లక్షలు ఖర్చు చేయడంపై స్థానిక పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. జగిత్యాల పట్టణ కేంద్రంలో స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తా నుంచి మున్సిపల్ పార్క్ వరకు సుందరీకరణలో భాగంగా ఖర్జూర చెట్లు నాటడం జరిగింది. ఆనాటి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారు అప్పుడేమో 15 లక్షల వ్యయంతో ఖర్జూర చెట్లు నాటామని గొప్పలు చెప్పుకున్న భోగ శ్రావణి గారు ఈరోజు అవి ఖర్జూర చెట్లై పెద్దగై పండ్లు ఇస్తాయనే సమయానికి అవి ఖర్జూర చెట్లు కాదు, అవి ఈత చెట్లై ఈత పండ్లు ఇస్తున్నాయి. దీంట్లో 15 లక్షల రూపాయల ప్రజా సొమ్ముని భోగ శ్రావణి అప్పనంగా స్కామ్ చేసింది. 15 లక్షల ప్రజా సొమ్ము అంటే నాయకులకి చిన్నగా అనిపిస్తున్నట్టుంది, కానీ 15 లక్షల వ్యయంతో ఎన్నో కుటుంబాలకి ఎన్నో దాంట్లో పనిచేస్తాయి, ఉపయోగపడతాయి. కాబట్టి 15 లక్షల రూపాయలతోటి 20 చెట్లు నాటిన భోగ శ్రావణి గారు ఈరోజు ఖర్జూర చెట్లు ఎందుకు కాస్తలేవు, ఖర్జూర పండ్లు ఎందుకు కాస్తలేవు, మీరు బయటకు రావాలి, మీరు బయటకు వచ్చి చెప్పాలి. ఈ స్కామ్లో భోగ శ్రావణి చేసిన 15 లక్షల స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇందులో భాగస్వాములు ఉన్నారు, వీరందరిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము. వీటిపైన సమగ్ర విచారణ జరపాలి. భోగ శ్రావణి కేవలం ఇదొక్క స్కామే కాదు, ఆమె చైర్పర్సన్ ఉన్న హయాంలో డీజిల్ కుంభకోణమే కానివ్వండి, చెట్ల స్కామే కానివ్వండి, బ్లీచింగ్ పౌడర్ స్కామే కానివ్వండి, ఆఖరికి మున్సిపల్ ఉద్యోగులు పొద్దున పూట వేసుకోవడానికి ఏదైతే రేడియం డ్రెస్సులు ఇస్తారో ఆ రేడియం డ్రెస్సులలో కూడా స్కామ్ చేసిన ఘనత కేవలం భోగ శ్రావణికే దక్కుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత మున్సిపల్ ఎవరైతే ఇప్పుడున్న చైర్పర్సన్ కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఇప్పటికైనా స్పందించి వీటిపైన ఏదైతే ఖర్జూర చెట్లు కాదు ఇవి ఈత చెట్లు అని పబ్లిక్ నవ్వుతున్నారు, ఊంచుతున్నారు.